హలో ట్రేడర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బ్లాక్ డీల్స్ లైవ్ మార్కెట్లో ఎక్కడ చూడాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పర్సనల్గా ఎక్కడ చూస్తానో క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను చూసేది దాన్ యాప్లో చూస్తాను. సో గూగుల్లోకి వచ్చి దాన్ అని టైప్ చేస్తే ఈ విధంగా అన్నది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడున్న ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అన్నది ఓపెన్ అవుతుంది. చూపిస్తాను. ఇక్కడ లాగిన్, అకౌంట్, ఓపెన్ అకౌంట్ అనే ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. మనం న్యూ యూజర్ అయి ఉంటే ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఆల్రెడీ మనం అకౌంట్ హోల్డర్ అయి ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసి అక్కడ మన ఐడి, పాస్వర్డ్ ఇస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. సో అది ఓపెన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అనేది డిఫాల్ట్గా అనేది రావడం జరుగుతుంది. హోమ్, మార్కెట్స్, వాచ్ లిస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనము మార్కెట్స్ మీద క్లిక్ చేసి న్యూస్, ఇక్కడ వచ్చేసి బాండ్స్, కార్పొరేట్ యాక్షన్స్, దాని పక్కనే వచ్చేసి న్యూస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆల్ అని డిఫాల్ట్గా వస్తుంది. ఆల్ అంటే ఆ రోజు జరిగిన రిజల్ట్స్ కానీ లేకపోతే ఈక్విటీలో షేర్స్కు సంబంధించిన ఏమన్నా న్యూస్ కానీ వీటన్నిటికి సంబంధించి అంతా వస్తుంది. దాని పక్కనే ఉండేది బ్లాక్ డీల్స్. సో మనం రిజల్ట్స్ చూస్తే ఈ రోజు కంప్లీట్గా మనకి ఏమేమి రిజల్ట్స్ వచ్చినాయి, వాటి యొక్క రిజల్ట్స్ యొక్క డేటా అనేది క్లియర్గా వచ్చేసి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో మనం రిజల్ట్స్ కాదు, ఈక్విటీ అంటే స్టాక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా, సో అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, డీల్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఏమైనా మనకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈక్విటీ మీద కానీ క్లిక్ చేస్తే మనకు క్లియర్గా అనేది ఈక్విటీలో మనకు కనిపిస్తుంది. మనం ఈరోజు చూడాలనుకుంది బ్లాక్ డీల్స్ కంప్లీట్గా. సో బ్లాక్ డీల్స్ మీద క్లిక్ చేయగానే మనం లైవ్ మార్కెట్లో ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఆ రోజు జరిగిన బ్లాక్ డీల్స్ మొత్తం మనకు అక్కడ డిస్ప్లే అవ్వడం అనేది కనిపిస్తుంది. వితిన్ 5 minutes లోపల బ్లాక్ డీల్ జరిగిన వితిన్ 5 minutes లోపల ఇక్కడ డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. ఐటీసీ చూస్తే ఇక్కడ మనకు 228కి ఈరోజు బ్లాక్ డీల్ జరగడం అనేది జరిగింది. సో దాని తర్వాత టాటా కెమికల్స్ చూస్తే 222కు కనిపించింది. సో దాని తర్వాత ఫీనిక్స్ మిల్స్ ఇది వచ్చేసి 24కి మనకు కనిపించడం జరిగింది. సో ఇలాగా ఈరోజు జరిగిన మొత్తం అంతా వచ్చేసి ఏమేమి ఎక్కడెక్కడ బ్లాక్ డీల్స్ జరిగినాయి వాటికి సంబంధించి అంతా వచ్చి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి ఏ పర్టికులర్ టైంలో జరిగింది, ఎంత అమౌంట్తో జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐటీసీ 17.8 crore రూపీస్తో జరిగింది. ఎన్ని షేర్స్ జరిగింది? 3,67,059 షేర్స్ అన్నది ఇక్కడ బ్లాక్ డీల్లో 17 crores కొనడం అనేది జరిగింది. సో 465.45 రూపీస్ కాడ కొనడం అన్నది క్లియర్గా ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ క్లియర్గా అన్నది వచ్చేస్తుంటుంది వితిన్ 5 minutes లోపల. సో బ్లాక్ డీల్ జరిగింది అంటే అక్కడ కంపల్సరీ బయ్యర్సే తీసుకున్నారని ఏమి లేదు, కన్ఫర్మేషన్ ఏం లేదు. అక్కడ ట్రేడ్ జరిగింది. ఈ అమౌంట్తో ఇన్ని షేర్స్ ఈ రూపీ కాడ ఈ టైంలో ట్రేడ్ మాత్రమే జరిగింది. అది బయ్యర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు. సో మనము బ్లైండ్గా ఒక బ్లాక్ డీల్ జరిగిందనేసి ఆ ప్రైస్ చూసుకొని సో ఆ ప్రైస్ కాడకు వెళ్ళిపోయేసి మనం కొనేయకూడదు లేదా అమ్మేయకూడదు, రెండు చేయకూడదు. దాన్ని ఎలా చేయాలా? సో ఈరోజు మనం చూసింది, నేను ఇచ్చింది కూడా ఈరోజు సన్ టీవీ వచ్చేసి బ్లాక్ డీలే జరిగింది. సో ఆ బ్లాక్ డీల్ ఇక్కడ చూపిస్తాను. ఎంత సపోర్ట్ లెవెల్స్ చూడాలా బ్లాక్ డీల్ జరిగిన తర్వాత. సన్ టీవీ నెట్వర్క్ ఇది ఈరోజు మార్నింగ్ వచ్చేసి బ్లాక్ డీల్ జరిగింది. నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇచ్చాను, క్లియర్గా ఇచ్చాను. సో మనం 1 month ట్రెండ్ తీసుకుంటే దీంట్లో క్లియర్గా మనకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ క్లియర్గా మనకు బ్రేక్అవుట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనకు క్లియర్గా బ్రేక్అవుట్ అనేది 1 monthలో క్లియర్గా కనిపిస్తుంది. సరే, ఓకే, ఫైన్, బాగుంది. సో 1 week తీసుకున్నా కానీ మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా అప్ ట్రెండ్లోనే ఉంది. ఇన్నర్ క్యాండిల్ బ్రేక్అవుట్ నీట్గా ఉంది. సరే, ఫైన్, బాగుంది. మనకు 1 month 1 week బాగుంది. 1 dayలో చూస్తాము. 1 dayలో చూస్తే 1 dayలో కూడా బాగుంది. ఫైన్, చూడండి, నీట్గా ఉంది. బ్రేక్అవుట్ వస్తూనే ఉంది. సో రెసిస్టెన్స్, సపోర్ట్, ఓకే.
మనం ఇక్కడ కంప్లీట్ గా వచ్చేసి బ్లాక్ డీల్ ఈ రోజు జరిగిందనేసి ఈ క్యాండిల్ కంప్లీట్ గా అయితే మనం తీసుకోలేము. ఈ క్యాండిల్ కంప్లీట్ గా వచ్చేసి పై ఇది బ్రేక్అవుట్ అయితే పై చేద్దాము, ఇది కిందకి వచ్చేసి సెల్ చేస్తాం అని కాదు. కంప్లీట్ గా మనం లోవర్ టైం ఫ్రేమ్స్ లో వాల్యూమ్ అనేది ఎక్కడ జనరేట్ అయ్యింది అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్ గా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తాం. ఇప్పుడు చూడండి, సన్ టీవీ నెట్వర్క్ నిన్న బ్లాక్ డీల్ జరిగింది, ఈ రోజు బ్లాక్ డీల్ జరిగింది. నిన్న బ్లాక్ డీల్ జరిగింది, ఈ రోజు కూడా మార్నింగ్ బ్లాక్ డీల్ జరిగింది. సో మనకు ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. చూద్దామంటే సింపుల్గా ఇది హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మంచి సపోర్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఫైన్, బాగుంది. సో మనం ఇప్పుడు 5 minutesకి పోదాం. అసలు క్లియర్గా ఎక్కడ ఉంది, అసలు బ్లాక్ డీల్ ఏ ప్రైస్లో జరిగింది అనేది మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో చూస్తే మనకు క్లియర్గా మనకు వచ్చేసి ఈ క్యాండిల్లో అనేది బ్లాక్ డీల్ జరిగింది. ఈ క్యాండిల్లో అన్నది అరౌండ్ 10 o'clock. నేను ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చింది కూడా చూపిస్తాను. టైము 11:19కి నేను ఇవ్వడం జరిగింది. సపోర్ట్ లెవెల్స్ అని చూసుకొని 11:19కి నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ క్యాండిల్లో జరిగింది. సో ఈ క్యాండిల్ అనేది మనం సపోర్ట్ లెవెల్స్కి మనం ఒకసారి చూద్దాం ఎలాగుంది అనేసి. సో బయింగ్ సైడ్ ఉన్నాయి కంప్లీట్గా. సపోర్ట్ రెసిస్టెన్స్ చూస్తే మనకు క్లియర్గా వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఎక్కడ బ్రేక్అవుట్ జరిగింది? ఈ క్యాండిల్లో, ఈ వాల్యూమ్ క్యాండిల్లో జరిగింది. ఈ వాల్యూమ్ క్యాండిల్లో పైన మనకు ఎక్కడ కనిపిస్తూ ఉంది బ్రేక్అవుట్, ఎక్కడ కనిపిస్తూ ఉంది క్లియర్గా ఈ క్యాండిల్లో మనకు బ్రేక్అవుట్ అనేది కనిపిస్తూ ఉంది. సో మనం బయింగ్ వచ్చేసి దీనిపైన మనం బయింగ్ చేయాల్సి వస్తుంది. 8:15 పైన మనం బయింగ్ చేసేసి కింద వచ్చేసి దీని కింద వచ్చేసి మనం ఎస్ఎల్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది? అక్కడ బ్లాక్ డీల్ జరిగింది, ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఇక్కడ వాల్యూమ్ బ్రేక్అవుట్ అనేది హెవీగా ఉంది. ఆల్రెడీ నిన్న మళ్ళీ వచ్చేసి బ్లాక్ డీల్ అనేది జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండడం వల్ల ఈ ట్రేడ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది కేవలం సింపుల్గా బ్లాక్ డీల్స్. సో ఈ విధంగా అన్నది మనం బ్లైండ్గా బ్లాక్ డీల్స్ కనిపించాయి అనగానే సో ఈ ప్రైస్ కార్డ్ కొనేయాలా, ఈ ప్రైస్ కార్డ్ ఐటీసీ తీసేసుకోవాలా, లేకపోతే ఇంకోటి తీసేసుకోవాలా అన్నది కాకుండా దాన్ని మనం ఏంటంటే మన చార్ట్స్లోకి తీసుకొని పోయేసి చార్ట్స్లో చూడాలా. ఏ ట్రేడ్ తీసుకోవాలన్నా కంపల్సరీ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనం కంపల్సరీ చూడాలా. అదేవిధంగా మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది డెఫినెట్గా చేసి తీరాలి. చేసినప్పుడే కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకు. సో ఇక్కడ చూడండి, మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ గట్టిగా ఒక 10 నిమిషాలు పడవచ్చు, లేకపోతే ఒక 5 minutes పడవచ్చు. సింపుల్ ఇది ఓపెన్ చేయగానే మనకు క్లియర్గా వచ్చేసి 1 month ట్రెండ్ అర్థమవుతుంది, సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తుంది. 1 week ట్రెండ్ అర్థమవుతుంది, సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో 1 day ట్రెండ్ కనిపిస్తూ ఉంది, సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తుంది. సో మనం లోయర్ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్ళిపోయేసి వెంటనే చూడాలి లోయర్ టైం ఫ్రేమ్స్ మనం ఎలా ఉంది, అక్కడ సపోర్ట్ ఏమైనా ఉందా, రెసిస్టెన్స్ ఏమైనా ఉందా చూపించాను కదా. ఇప్పుడు మీకు లైవ్ మార్కెట్లోనే నేను ఇప్పుడు జస్ట్ ఊరికే చూపించాను ఎట్లా ఉంది అనేసి. ఆ విధంగా బ్రేక్అవుట్ వస్తే ప్రాబబిలిటీ, గ్యారంటీ అనేది ఏముండదు, ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఛాన్సెస్ అయితే క్లియర్గా ఉంటుంది. సో సెల్లింగ్ సైడ్ అయినా కానీ అంతే, ట్రేడ్ అక్కడ బ్లాక్ డీల్ అని జరిగిన తర్వాత మనం చూస్తే సపోర్ట్ లెవెల్స్ చూస్తే అది సెల్లింగ్ సైడ్ ఉంటే సెల్లింగ్కి పోతాం, బయింగ్ సైడ్ ఉంటే బయింగ్కి పోతాం. అదేవిధంగా ఫండమెంటల్ అనాలిసిస్లో కనీసం లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలాగున్నాయి అన్నదాన్ని చూడాలి. అప్పుడేముందంటే స్టాక్లో ఒక మొమెంటం అనేది మనకు క్లియర్గా అనేది అర్థం అవుతా ఉంది. ఇప్పుడు మనకి ఎన్ఎస్సిలో అరౌండ్ 2000+ స్టాక్స్ అనేవి మనకు ఉన్నాయి. బీఎస్సీలో తీసుకుంటే మనకు అరౌండ్ 4000 స్టాక్స్ పైన మనకు ఉన్నాయి. సో నాకు అసలు ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదు, ఈరోజు ఏమీ న్యూస్ చూడలేదు, ఏమి చేయలేదు. సో నేను ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా దాని యాప్ ఓపెన్ చేసుకొని, దాని యాపే కాదు మీకు ఇంకా నేను పర్సనల్గా యూజ్ చేసే దాని కాబట్టి దాని గురించి చెప్తున్నా. మీ కాడ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇంకో దగ్గర రీచ్ అవుతా ఉంటే డెఫినెట్గా అదైనా కానీ పర్వాలేదు. మన కాన్సెప్ట్
ఏ ప్లాట్ఫామ్లో చూసామన్నది కాదు, ఎంత తొందరగా చూసామన్నది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్లాక్ డీల్స్ అనేవి చూసాము అన్నది ఇంపార్టెంట్. అక్కడ చూసిన తర్వాత ఈ ప్రైస్లో కొన్నారు, ఇన్ని షేర్స్ కొన్నారు, ఈ రేట్లో కొన్నారు, ఈ టైంలో జరిగింది అని క్లియర్గా మనకు అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం క్లియర్గా చార్ట్స్లోకి పోయేసి సింపుల్గా ఒక 10 minutes 15 minutes పడుతుంది మ్యాక్సిమం చెక్ చేసుకొని దాని క్వార్టర్లీ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, దాని యొక్క ఫండమెంటల్ లైట్గా కనీసం చూడాలి, కంపల్సరీ ఫండమెంటల్ అనాలిసిస్ కూడా ఒక్కసారి క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో ఆల్ టైమ్ హైలో ఉందా లేకపోతే 52 weeks బ్రేక్ చేసిందా, లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూసి ట్రేడ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్గా బ్లాక్ డీల్స్ గురించి నేను చేసే విధానం. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.